హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక కొత్త బాటిల్ పెయింటింగ్ అయితే చూసేద్దాం. ఈ బాటిల్ పెయింటింగ్ని నేనైతే కొంచెం డిఫరెంట్ వేలో చేద్దాము అని అనుకుంటున్నా. సో అందుకని పేపర్ టేప్ తీసుకొని ఆ బాటిల్కి 4 సైడ్స్లో అయితే ఇలా స్ట్రెయిట్ లైన్స్ లాగైతే పేస్ట్ చేస్తున్నాను. ఓన్లీ పేపర్ టేప్ అనే కాదు, రెగ్యులర్ టేప్ కూడా మనం యూస్ చేయొచ్చు. బట్ నేను బెస్ట్ రిజల్ట్ కోసం పేపర్ టేప్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట, పెయింట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా. ఫైనల్గా అయితే 4 సైడ్స్ టేపింగ్ అయితే వేసేసాను. నేనైతే బ్లూ కలర్తో దీన్ని అయితే పెయింట్ చేస్తున్నాను. మీరే చూసేయండి నేను ఎలా చేస్తున్నానో. ఆ టేప్ మీద కాకుండా ఆ గ్లాస్ కనిపించే దగ్గర మాత్రమే పెయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా అయినా మనం 4 స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి 4 ఎంటీ గ్యాప్స్ అయితే ఉంటాయి. ఆ 4 ఎంటీ గ్యాప్స్ అయితే నేను బ్లూ కలర్తోనే ఫిల్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే మీరు మల్టీ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయితే డ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత నేను టేప్ అనేది స్ట్రెయిట్గానే రిమూవ్ చేశాను. అదే మధ్యలో నుంచి రిమూవ్ చేస్తే ఏమవుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు. టేప్ అనేది పెయింట్ కతుక్కొని ఉంటుండొచ్చు అనమాట కొన్ని సినారియోస్లో. అక్కడ క్రాక్ అనేది మనకి రావచ్చు పెయింట్లో. సో బెస్ట్ రిజల్ట్ కోసం నేనైతే ఒకటే యాంగిల్లో టేప్ అనేది పైనుంచి కిందికి రిమూవ్ చేస్తున్నాను. ఒక బ్రైట్ కలర్ పెయింట్ అయితే చూస్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. చూసేయండి మీరే వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అని చెప్పి. ఇలా ఆర్ట్ వేయడంలో ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. మీలో ఎవరికైనా రిలేట్ అవుతే కామెంట్ చేసేయండి. నేనైతే నా రిక్వైర్మెంట్ బట్టి అయితే ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. మీరు ఇంకేదైనా మినిమల్ ప్రింట్స్ చూస్ చేసుకుంటే అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ వేసుకోవడం కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ పేషెన్స్ ఉంటే మాత్రం అద్దరిపోతుంది పెయింటింగ్ అయితే. ఇది ఇలానే ఎందుకు చేశాను అని మీకు డౌట్ వచ్చుండొచ్చు. ఎందుకు చేశానంటే నేనైతే దీంట్లో ఒక మనీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నా. అది మన వర్క్ ప్లేస్లో కానీ, డైనింగ్ టేబుల్స్లో కానీ, టీ పాయ్ మీద కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది నీట్గా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి అని వాటర్ కనిపించడానికి, ఒకవేళ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, వాటర్ ఏమైనా బాగాలేకపోయినా, కలర్ ఫేడ్ అయిపోయినా కూడా మనం చూసి వాటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ వైజ్గా కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అయితే డ్రై అయిపోయాక నేనైతే గ్రీన్ కలర్తో లీవ్స్ టచ్అప్ అయితే ఇస్తున్నాను ఎవ్రీ ఫ్లవర్ కింద. ఇప్పుడైతే చూడండి మన బాటిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి నేనైతే దీంట్లో వాటర్ అయితే ఫిల్ చేశాను. ఒక మనీ ప్లాంట్ లీఫ్ అయితే దాంట్లో వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.